Today my recipe, I am Kyun Lalita's kitchen. Welcome to నేను టుడే ఇవాళ ప్రాన్స్ ఫ్రై చేస్తున్నాను. ప్రాన్స్ ఫ్రైడ్ బిర్యానీ రెసిపీ అండి. నేను ఇందులో ఏమేమి కలిపానంటే అల్లం, గరం మసాలా, ధనియాల పౌడర్, ప్లస్ కారం, ఉప్పు, 2 నిమ్మకాయలు, పెరుగు అవన్నీ ఫస్ట్ సోక్ చేసి పెట్టుకున్నాను. మ్యారినేట్ చేసి 1 అవర్ అయిందండి. మ్యారినేట్ చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ కళాయి మీద చూడండి, నేను ఆనియన్స్, టొమాటో, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ప్లస్ ఇందులో నేను కేవరా వాటర్, రోజ్ వాటర్, ఉప్పు, ప్లస్ నిమ్మకాయ, ప్లస్ కొంచెం ఫుడ్ కలర్ అన్నీ కలుపుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఫస్ట్ ఆనియన్స్ వేసుకుంటాం. మనం ఫస్ట్ ఆనియన్స్ వేసుకుంటాం. కళాయిలో ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలండి, తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడి అయ్యాక టమాటాలు వేసుకుంటున్నాను. టమాటా వేసిన గ్రీన్ చిల్లీ వేసుకున్నాను. ఇవి బాగా మగ్గినాక తర్వాత మనం రొయ్యలు వేసుకుందాం. టమాటో బాగా మంచిగా మగ్గిపోయింది. ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకోవాలండి. మనం ఒక 1/2 స్పూన్స్ పసుపు. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసినప్పుడు అల్లం వేసుకున్నామండి. ప్రాన్స్లో అల్లం వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం మళ్ళీ అల్లం వేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి కొంచెం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ ఆల్రెడీ గిన్నెలో ఉందండి. ఇప్పుడు దీన్ని మనం ఆయిల్ వేసుకుంటాం. నేను ఇందులో కసూరి మెంతి కూడా వేసుకున్నానండి. దీన్ని ఫ్రైడ్ ప్రాన్స్ బిర్యానీ అంటారండి. ఇది మంచిగా ఫ్రై అయ్యాక తర్వాత బిర్యానీ ప్రాసెస్ చెప్తానండి. ప్రాన్స్ బిర్యానీ కోసం నేను ఫస్ట్గా రైస్ నానబెట్టుకుంటున్నాను. 2 గ్లాస్. ఓకే, సోక్ చేసుకోవాలండి ఒక 15 మినిట్స్. ఓకే,
రైసు ఇప్పుడు 3-4 టైమ్స్ కడుక్కోవాలండి. మీ ఇష్టం, మీరు ఎన్నిసార్లు కడితే అన్నిసార్లు. సోక్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కడిగేసుకుంటున్నాను రైస్. ఇది వాటర్, బిర్యానీ రైస్ కోసం వాటర్ అండి. ఈ బిర్యానీ రైస్ కోసం బిర్యానీ ఆకులు, చెక్క, లవంగాలు, యాలకులు, సాజీరా, జాపత్రి అవన్నీ మీ ఇష్టం అండి. మీకు ఏం కావాలంటే అది వేసుకోండి. ఇది వాటర్లో, మెసిలిన వాటర్లో వేసేస్తున్నాను. సాల్ట్ వేసుకోవాలండి, తగినంత ఉప్పు, మీకు ఎంత కావాలో అంత, తగినంత సాల్ట్, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే రైస్ పొడి పొడిగా రావడానికి. బాగా మెసిలిందండి, బాగా హీట్ అయింది. హీట్ అయిన తర్వాత మనం రైస్ వేసుకుంటున్నాం. రైస్ వేసుకుంటున్నామండి. బాగా మెసిలిందండి, బాగా హీట్ అయింది. హీట్ అయిన తర్వాత మనం రైస్ వేసుకుంటున్నాం. రైస్ వేసుకుంటున్నామండి. రైస్ వేసుకున్నాం. ఈ రైస్ హాఫ్ బౌల్ అయిన తర్వాత మనం బిర్యానీలో కలుపుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ లేయర్ రైస్ వేసుకోవాలండి. ఫస్ట్ లేయర్ రైస్ వేసుకుంటున్నాం. స్ప్రెడ్ చేయి. ఓకే 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 ఇప్పుడు ప్రాన్స్ వేసుకుందాం. ఫ్రై చేసుకున్నాం. ప్రాన్స్ వేసుకున్నామండి, ఫ్రై చేసుకున్నది. ఇప్పుడు నేను కేవరా వాటర్ ప్లస్ రోజ్ వాటర్, నిమ్మకాయ, ఫుడ్ కలర్, వెనిగర్ కొంచెం వేసుకున్నాక ఇట్లా మనం సైడ్ చుట్టేసుకోవాలండి. సైడ్ చుట్టేసుకున్నాక మళ్ళీ ఇంకోసారి కూడా వేసుకోవాలి పైన లేయర్ మీద రైస్. ఒక్క నిమిషం సమానం అనుకుంటాను. ఇంకో లేయర్ వేసుకుంటున్నామండి మనం. ఇంకో లేయర్ వేసుకుంటున్నాం. కొత్తిమీర కూడా చల్లుకుంటున్నాం. ఇంకో లేయర్ వేసుకుంటున్నాం. ఎంత మంచిగా ఉడికిందో చూడండి. 45 minutes మనం కుక్ చేసుకుంటే ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోతుంది. నేనైతే ఇట్లా పెట్టుకున్నాను. ఫస్ట్ ఏమో ఒక 15 minutes హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి.
కడుక్కోవచ్చా? మాట్లాడు. వావ్, చూడండి ప్రాన్స్ బిర్యానీ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చూద్దాం. చూడండి ఎంత బాగుంది, ఎంత కలర్ఫుల్గా ఉంది బిర్యానీ. సూపర్గానే ఉంది, మంచిగా ఉడికింది. సూపర్ బాగుంది, సూపర్ 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 ఉంది. చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని చూడండి. థ్యాంక్ యూ. నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.